సహకరించిన పెద్దలందరికీ మరియు ఈ సమావేశానికి వచ్చిన బ్రాహ్మణ సోదరీమణులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. నిజానికి నేను ఒక గంట డెఫినెట్గా మీతో గడపాలని, అనేక విషయాలు మాట్లాడాలని ప్రయత్నం చేసి ఆ విధంగా పెట్టాం. కానీ ఎండ ఎక్కువగా ఉండటం వలన కొంచెం మీరు అందరూ రావటం ఆలస్యమైనట్లుంది. నేను ఇక్కడే గంటసేపు వెయిట్ చేసి వచ్చాను మీ దగ్గరికి. ఎందుకంటే మీరు మన రామకోటయ్య గారు చెప్పడం సమయాభావం అన్నారు. సమయాభావం కాదు, నేను పర్ఫెక్ట్గా టైం మెయింటైన్ చేసేవాడిని. నేను ఆలస్యంగా వస్తే క్షమించమని అడిగేవాడిని ముందే. అది ఆ విషయం క్లారిఫై చేద్దామని. మొట్టమొదటి లక్షణం ఏంటంటే రాజకీయవేత్త పంక్చువాలిటీ మెయింటైన్ చేయాలనేది నా ఉద్దేశం. తర్వాత ఇప్పుడు మీరు అడిగినవన్నీ కూడా మన ప్రసాద్ గారు చెప్పి అవన్నీ కూడా చిరు కోరికలే, పెద్దగా కాదు ఇప్పుడున్న మన ఆర్థిక వ్యవస్థలో. ముఖ్యంగా ఇన్సిడెంటల్గా లాస్ట్ టైం మన ఆంధ్రప్రదేశ్లో బ్రాహ్మణ్ కార్పొరేషన్ పెట్టినప్పుడు నేను ఒక పేరు డెఫినెట్గా ఇక్కడ మెన్షన్ చేయాలి. మన ఐవీఆర్ కృష్ణారావు గారు ఆయనకి పెద్ద పదవి ఇస్తానికి చీఫ్ సెక్రటరీ అయినాక చేస్తే చంద్రబాబు నాయుడు గారు నన్నే మాట్లాడమన్నారు. నాకేం వద్దు, నాకు బ్రాహ్మణ్ కార్పొరేషనే ఇస్తే బ్రాహ్మణులు నేను వాళ్ళు వృత్తిలో తీసుకొచ్చే విధంగా చేస్తారని ఆయన కోసం ఆ కార్పొరేషన్ అప్పటికప్పుడు పెట్టడం జరిగింది. కానీ ఆ తర్వాత కొన్ని పరిస్థితుల ప్రభావంతో అయింది. 5 సంవత్సరాల్లో అరాచక పాలనలో బ్రాహ్మణులు లేరు, ఇంకొకరు లేరు, అందరూ ఒకటే. అరాచక పాలన నడిచింది. అయితే ముఖ్యంగా రాజకీయాల్లో రాజకీయవేత్తలు సమర్థత సామర్థ్యంతో ఉన్న వాళ్ళు నాయకత్వం వహించి, ఇప్పుడు బ్రాహ్మణుల్లో మనకి వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు, పివి నరసింహరావు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు, కాళేశ్వరరావు గారు చాలా ఉన్నత స్థితికి వెళ్ళారు. కాబట్టి బ్రాహ్మణులు ఎంతకంతకి తట్టుకుపోవటము లేకపోతే ఒక కోఆపరేటివ్గా చేసుకోకుండా ఒక సమన్వయపరచుకోవట్లేదు. ఎంతోమంది బ్రాహ్మణులు వస్తే నేను చెప్పాను, అసోసియేషన్ అందరూ రండి, మనం అన్ని పార్టీల్లో అడిగి ఒకవేళ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడానికి కుదరకపోవచ్చు, లోక్సభలో చేయడానికి కొన్ని సందర్భాల్లో కుదరకపోవచ్చు ఇప్పుడున్న పరిస్థితులను బట్టి. కాబట్టి ఇండైరెక్ట్గా రాజ్యాధికారుల్లోకి ప్రతినిధుల కింద పంపడానికి అనేది అడగడానికి కుదురుతుంది అని చాలా సందర్భాల్లో నేను చెప్పడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు అందరూ కలిసి రాలా. ఏదేమైనప్పటికీ ఫ్యూచర్లో బ్రాహ్మణులు లేనిది ఏ ఇంట్లోనూ ఒక నెల కూడా సాగదు. పెళ్ళైనా పిల్లలు పుట్టినా ఏది చేసినా బ్రాహ్మణులు కావాల్సిందే. టెంపుల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వాదం కావాలన్నా, ఎగ్జామ్ రాయాలన్నా, ఎగ్జామ్ ఫెయిల్ అయితే మళ్ళీ పాస్ అవ్వాలన్నా అన్నిటికీ. కాబట్టి మన కుల మత ప్రాంతీయ భేదాలకు అతీతంగా మీరు బ్రాహ్మణులుగా పుట్టారు, నేను కమ్మవాడిగా పుట్టాను అనుకోండి, మన చేతిలో ఉందా? ఆ భగవంతుడు నిర్ణయిస్తే పుడతాం మనం. కాబట్టి మానవత దృక్పథంతో మనం పనిచేయాలి. మిగిలినవన్నీ అనవసరం. మనకి మతం ఉంటే ఇంట్లో దేవుడి రూమ్లో పెట్టుకోవాలి, ప్రేయర్ రూమ్లో. కులం ఉంటే ఇంట్లో కాంపౌండ్ వాల్లో పెట్టుకోవాలి. బయటకు వచ్చినాక మానవత్వమే మన కులం మతం అన్నీ పెట్టుకోవాలి. ఎవరి నమ్మకం పెట్టుకోవాలి. అది చాలా చాలా ముఖ్యమైనది. కాబట్టి మన బేగ్ గారు ఎవరికి తెలుసు, ఆయన ఇక్కడ ముస్లిం అంటే ఎంత బాయి ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో అందరూ క్రిస్టియన్స్, హిందువులు, ముస్లింస్ అందరూ కూడా అక్క బావ, అత్త మావ, బాబాయ్, పెదనాన్న అనుకుంటా చూడముచ్చటగా ఉంది. కానీ పశ్చిమ నియోజకవర్గంలో సందులు చూస్తే చిన్నవి, కానీ వీళ్ళ మనసులు మాత్రం చాలా విశాలంగా ఉన్నాయి. అదొకటి నేను గమనించాను. రెండోది, అందరూ చైతన్యవంతులే. చైతన్యం చాలా ఉంది, రాజకీయ చైతన్యం కూడా చాలా ఉంది, అన్ని కులాల్లో అన్ని మతాల్లో ఇక్కడ. కానీ క్రాప్ మెంటాలిటీ మూలాన ఇక్కడ ఎవరు ఒక నాయకత్వం పూర్తిగా రాలేదు. ఒకరికి లాగుతాం మూలాన ఇక్కడ ఒక పర్మనెంట్గా ఇప్పుడున్న వారు మెన్షన్ చేశారు, ఒక ప్రజాప్రతినిధిగా ఒక ఎమ్మెల్యేగా ఎన్నుకోబడినాక రాజకీయాల్లోకి వచ్చేది ప్రజా సేవ కోసం రావాలి, అంతేగాని పదవి కోసం రాకూడదు. భగవంతుడు ఆశీర్వాదంతో కానీ మా కుటుంబ నేపథ్యంతో కానీ నాకు భగవంతుడు అన్ని ఆశీర్వాదాలు ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. ఈరోజు భగవంతుడు ప్రత్యక్షంగా నాకు ఒకవేళ
కనపడినాయి. అడిగితే ఇప్పటి వరకు ఇచ్చినందువరకు ధన్యవాదాలు, నేను మిగిలిన జీవితం కూడా ఈ విధంగా గడపని అడుగుతాను, కానీ నాకు ఏమీ కోరిక లేవు. కానీ ఈ 15 రోజుల్లో కోరిక వచ్చింది. ఆ కోరిక ఏంటంటే పశ్చిమ నియోజకవర్గాన్ని పునర్నిర్మించి దీనికి ఒక వైభవం తీసుకొచ్చి పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న 2,50,000 మంది వాళ్ళని కూడా వాళ్ళ దగ్గర నుంచి మెప్పు పొంది సూర్యచంద్ర ఉన్నంత వరకు ఫలానా చౌదరి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పశ్చిమ నియోజకవర్గానికి మహర్దశ పట్టింది అనే పేరు సంపాదించుకోవాలనే కోరిక అయితే అది కొత్తగా వచ్చిన కోరిక. కాబట్టి మీరు పూర్తిగా నా మీద నాకు అపారమైన నమ్మకం ఉంది. అటు మోడీ గారైనా ఇటు చంద్రబాబు నాయుడు గారినైనా నేను కన్విన్స్ చేసి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని అనుసంధానం చేసి పశ్చిమ నియోజకవర్గానికి సాధ్యాసాధ్యాలు వేరే చేసుకొని ఎక్కడా ప్రయత్న లోపం లేకుండా నేను అన్నీ చేసి పెడతాను. అందులో బ్రాహ్మణులకి వస్తే అందరికీ ఆదివాసీకి అందరికీ మా ఇక్కడ నివసిస్తున్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచవలసిన అవసరం ఉంది. మనకి 77-78 సంవత్సరాలు అయిపోతే కూడా స్వాతంత్రం వచ్చి బెజవాడ అంటే ఎల్లప్పుడూ మనం రాజకీయ రాజధాని, సినిమాలకు రాజధాని, వ్యాపారిక రాజధాని, రైల్వే జంక్షన్కి పెద్ద జంక్షను అని చెప్పుకుంటూ ఉండేవారు. కానీ బెజవాడ నడిబొడ్డునున్న పశ్చిమ నియోజకవర్గం ఇంత దుర్భర పరిస్థితుల్లో ఉందంటే నాకు నిజంగా మనసు కలిసివేసింది. ఒక పక్కన వికసిత్ భారత్ అని మన నరేంద్ర మోడీ గారు ప్రపంచంలో చాటేస్తూ ఉన్నారు. ఆయన నోటీసులో కూడా ఈ బెజవాడ నియోజకవర్గం డెఫినెట్గా నా తరఫున సాధ్యాసాధ్యాలు అన్నీ బేరీజ్ చేసి ఎలాగైతే చేసి ప్రయత్న లోపం లేకుండా చేస్తా అని చెప్పాను. పశ్చిమ నియోజకవర్గంలో చాలామంది ఉన్నారు. ఇక్కడ ఉన్న దుర్భర పరిస్థితుల్లో చిన్న చిన్న రోడ్లు, డ్రైనేజ్ ప్రాబ్లము, వాటర్ ప్రాబ్లమ్ అన్నీ ఉన్నాయి. ఈ కామన్ ప్రాబ్లమ్స్. కానీ బ్రాహ్మణులకి కొంచెం స్పెషల్గా ఫోకస్ చేయాలనే విషయంలో వాళ్ళు స్ట్రెస్ చేయడం జరిగింది. అవి డెఫినెట్గా మేము ప్రభుత్వంలో రాగానే పని మాత్రం ఒక 100 రోజుల్లో ఇక్కడ మనం మాట్లాడిన ప్రతిదీ కూడా 100 రోజుల్లో మొదలు పెడతామైతే చేస్తాం. కంప్లీట్ చేయడం అంటే బ్రాహ్మణులకి ఏ విధంగా హామీ చేస్తున్నారు 100 రోజుల్లో మీరు అంటే వాళ్ళే ఆల్రెడీ కొన్ని కోరికలు కమిటీ వచ్చింది. 2 ప్రాంతాలకి కమిటీ వాళ్ళు అడిగినవి కూడా కళ్యాణ వేద విద్యాలయాలు ఇవన్నీ కూడా చాలా అవసరం. ఎందుకంటే మన వేదాన్ని రక్షించాలంటే ముందు మన బ్రాహ్మణే కాబట్టి డెఫినెట్గా చేసి పెట్టాం. సార్ మోడీజీ ప్రోగ్రామ్ ఏమైంది సార్?